కళ్యాణ్ ఆశయాలు నచ్చి వైసీపీ నాయకులు జనసేనలో చేరుతున్నారని తిరుపతి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు తెలిపారు. సెట్టిపల్లికి చెందిన 30 కుటుంబాలు ఆయన సమక్షంలో వైసీపీ నుంచి జనసేనలోకి చేరాయి. తిరుపతిలో జరుగుతున్న అరాచకాలు నశించాలని ప్రజలు కోరుకుంటున్నారని ఈ సందర్భంగా ఆరణి అన్నారు. ఈ 5 ఏళ్లలో భూమన కుటుంబం మాత్రమే తిరుపతిలో బాగుపడిందన్నారు. 6 రోజుల్లో భూమన కుటుంబం రాజకీయ భవితవ్యం ముగుస్తుందని తెలిపారు. తిరుపతిలో భూమన అరాచకాలు పోవాలంటే అన్ని వర్గాలు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆరణి పిలుపునిచ్చారు. ఈరోజు తిరుపతి పట్టణంలో జరుగుతున్న అరాచకాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు ఒక కుటుంబానికే మొత్తము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే కానీ, టీటీడీ చైర్మన్ కానీ, మున్సిపల్ డిప్యూటీ మేయర్ కానీ, మేయర్ అధికారాలు కానీ టోటల్గా చిత్తూరుని ఏదుందో ఎన్ని పదవులు ఉన్నాయో అన్ని పదవులు కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యే, ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్న అభినయ్ రెడ్డి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్న అభినయ్ రెడ్డి, వీళ్ళిద్దరే గత 5 సంవత్సరాలుగా ఏకఛత్రాధిపతిగా తిరుపతి పట్టణాన్ని ఏలారు. ఇది ఆఖరి రోజులు వాళ్లకు, ఇంక ఉండేది 6 రోజులే. లెక్కేసుకో కరుణాకర్ రెడ్డి, నీకు నేను ఈరోజు చెప్తున్నా, మీ కొడుకు నువ్వు నిల్చుంటే అసలు నీకు ఓట్లే వేసుండ్రు. నీ కొడుకు నిలిచినాడు కాబట్టి ఏదో 10 ఓట్లో 20 ఓట్లో 100 ఓట్లో 1000 ఓట్లో వేయాలని ఎవరు నీ తొత్తులు, నీ దగ్గర లబ్ధి పొందినోళ్ళు, నీ దగ్గర గంజాయి అమ్ముకొని బాగుపడినోళ్ళు, గుట్కాలు అమ్ముకొని బాగుపడినోళ్ళు, నీ పేరు చెప్పి భూ కబ్జాలు చేసిన వాళ్ళు వేస్తే వాళ్ళు తప్ప మిగతా ఇంకెవ్వరు నీకు ఓటేసే ప్రసక్తి తిరుపతి పట్టణంలో లేదు అనేసి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నీకు నీ కుటుంబానికి రాజకీయానికి చెల్లు.